హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ రోజు నుంచి నోటిఫికేషన్స్ విడుదల చేయబోతున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు అధికారికంగా అసెంబ్లీలో ప్రకటన చేయడం జరిగింది. 80,039 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్టుగా ఆయన తన ప్రసంగంలో చెప్పారు. ఇందులో శాఖలు, జోన్లు, జిల్లాల వారీగా ఉన్నటువంటి ఖాళీల వివరాలు కూడా ఆయనే స్వయంగా చెప్పడం అయితే జరిగింది. మరి ఇన్ని వేల సంఖ్యలో ఉన్నటువంటి ఉద్యోగాలను ఈసారి భర్తీ చేస్తున్నారు కనుక ఈ వీడియోను ఏపీకి చెందినటువంటి అభ్యర్థులు కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళలో చాలామందికి డౌట్ అయితే ఉంటుంది, ఏపీ వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చా, చేసుకోకూడదా అని. ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో 100% పోస్టుల్లో 95% పోస్టులు అనేవి లోకల్ క్యాండిడేట్స్ అంటే స్థానిక అభ్యర్థులకి అర్హత అయితే ఉంటుంది. మిగతా 5% పోస్టులకి ఇతర రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి 5% పోస్టులకి ఏపీకి చెందినటువంటి అభ్యర్థులు కూడా పోటీ పడవచ్చు. ఈ వీడియోలో మీకు శాఖల వారీగా పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు, జిల్లాల వారీగా పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. ప్రస్తుతం చెప్తున్నటువంటి డీటెయిల్స్ అన్ని మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేయడం అయితే జరిగింది. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ మరియు ఇతర ఎలాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా అన్అకాడమీలో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఇక్కడ మీకు ఒక సూపర్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా అన్అకాడమీలో 1 సంవత్సరం మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మరో 6 నెలల సబ్స్క్రిప్షన్ ఉచితంగా ఇస్తున్నారు. అంతేకాదు, మీరు ఏ కోర్సు తీసుకున్నా J10 అనే రెఫరల్ కోడ్ ఉపయోగిస్తే కోర్సు ప్రైస్లో 10% డిస్కౌంట్ అయితే లభిస్తుంది. 6 మంత్స్ ఫ్రీగా ఇస్తున్నారు కనుక ఎవరైనా సరే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నట్లయితే తప్పనిసరిగా ఇప్పుడే తీసుకోండి. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అన్అకాడమీలో మీకు గ్రూప్ 1 మరియు 2కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. అంతేకాదు, మీరు ఎండోమెంట్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నట్లయితే మాక్ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. వాటిలో పార్టిసిపేట్ చేసి మంచి మార్క్స్ వచ్చినట్లయితే మీకు అన్అకాడమీలో సబ్స్క్రిప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఫ్రీ మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. వాటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వీకెండ్ మారథాన్ క్లాసెస్ అయితే గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి కండక్ట్ చేస్తున్నారు. పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి కూడా కండక్ట్ చేస్తున్నారు. మీరు అన్అకాడమీలో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే పూర్తి సిలబస్ చెప్తారు. మీ యొక్క డౌట్స్ అన్ని ప్రతిరోజు క్లియర్ చేయడం జరుగుతుంది. అంతేకాదు, ఉచితంగా టెస్ట్ సిరీస్లు, మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. 1 నెల నుంచి 24 నెలల వరకు కూడా సబ్స్క్రిప్షన్ తీసుకునే అవకాశం ఉంది. సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు J10 అనే రెఫరల్ కోడ్ ఉపయోగిస్తే 10% వరకు కూడా మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఫ్రెండ్స్, ముందుగా వయో పరిమితికి సంబంధించిన వివరాలు మనం చూసినట్లయితే పోలీస్ శాఖ వంటి యూనిఫామ్ సర్వీసులు మినహా ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ట వయో పరిమితిని 10 సంవత్సరాలకు ప్రభుత్వం పెంచడం అయితే జరిగింది. ఈ నిర్ణయం వల్ల ఓసీలకు 44 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే 49 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అదే దివ్యాంగ అభ్యర్థులైనట్లయితే వాళ్ళకి 54 సంవత్సరాల వరకు కూడా గరిష్ట వయో పరిమితి ఉంటుంది. శాఖల వారీగా ఉన్నటువంటి ఖాళీల వివరాలు మనం చూసినట్లయితే హోమ్ డిపార్ట్మెంట్లో 18,334 ఖాళీలు అయితే ఉన్నాయి. అంటే పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఇలాంటి పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఇక సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించి 13,086 పోస్టులు ఉన్నాయి. హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 12,755 వేకెన్సీస్ అయితే భర్తీ చేయబోతున్నారు. హైయర్ ఎడ్యుకేషన్లో 7,878 పోస్టులు అయితే ఉన్నాయి. బీసీ డిపార్ట్మెంట్, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 4,311 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో 3,560 పోస్టులు. షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 2,879 పోస్టులు. ఇరిగేషన్ మరియు కమాండ్ ఏరియా డెవలప్మెంట్లో 2,692 పోస్టులు అయితే ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్లో 2,399, మైనారిటీస్ వెల్ఫేర్లో 1,825, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ సైన్స్ మరియు టెక్నాలజీకి సంబంధించి 1,598 పోస్టులు. పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్లో 1,455 పోస్టులు. లేబర్ మరియు ఎంప్లాయ్మెంట్ అనేటువంటి డిపార్ట్మెంట్లో 1,221, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 1,146, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు సీనియర్ సిటిజన్స్ డిపార్ట్మెంట్లో 895, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్లో 859, అగ్రికల్చర్ మరియు కోఆపరేషన్ డిపార్ట్మెంట్లో 801, ట్రాన్స్పోర్ట్, రోడ్స్ మరియు బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో 563 పోస్టులు ఉన్నాయి. న్యాయశాఖలో 386
186, పశుపోషణ మరియు మత్స్య విభాగంలో 353, జనరల్ అడ్మినిస్ట్రేషన్లో 343, ఇండస్ట్రీస్ మరియు కామర్స్లో 233, యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం మరియు కల్చర్లో 184 పోస్టులు, ప్లానింగ్లో 136, ఫుడ్ మరియు సివిల్ సప్లైస్లో 106, లెజిస్లేచర్లో 25, ఎనర్జీలో 16 పోస్టులు ఉన్నాయి. టోటల్గా మనం చూసుకుంటే 80,039 వేకెన్సీస్ని భర్తీ చేయబోతున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన తన ప్రకటనలో క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఇక గ్రూపుల వారీగా ఉన్నటువంటి ఖాళీల వివరాలు మనం చూసినట్లయితే గ్రూప్ 1లో 503 పోస్టులు, గ్రూప్ 2లో 582 పోస్టులు, గ్రూప్ 3లో 1373, గ్రూప్ 4లో 9168 ఖాళీలు ఉన్నట్టుగా ఆయన అయితే చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలోనే భర్తీ అయితే చేస్తారు. ఇక క్యాడర్ వారీగా ఉన్నటువంటి ఖాళీల వివరాలు మనం చూసినట్లయితే ఇక్కడ జిల్లాల వారీగా 39,829 పోస్టులు అయితే ఉన్నాయి. జోనల్ వైజ్గా 18,866 పోస్టులు ఉన్నాయి. మల్టీ జోనల్ వైజ్ చూసుకుంటే 13,173 పోస్టులు 170 పోస్టులు ఉన్నాయి. సచివాలయము అదేవిధంగా హెచ్ఓడీలు విశ్వవిద్యాలయాల్లో 8,147 పోస్టులు ఖాళీలుగా ఉన్నట్టుగా మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఇంతేకాదు జిల్లాల వారీగా ఉన్నటువంటి ఖాళీల వివరాలు కూడా చెప్పడం జరిగింది. హైదరాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే 5,268 పోస్టులు, నిజామాబాద్లో 1976, మెడ్చల్ మల్కాజ్గిరిలో 1769, రంగారెడ్డిలో 1561, కరీంనగర్లో 1465, నల్గొండలో 1398, కామారెడ్డిలో 1340, ఖమ్మంలో 1340, భద్రాద్రి కొత్తగూడెం 1316, నాగర్ కర్నూల్లో 1257 పోస్టులు, సంగారెడ్డిలో 1243, మహబూబ్ నగర్లో 1213, ఆదిలాబాద్ 1193, సిద్దిపేటలో 1178, మహబూబాబాద్లో 1172, హన్మకొండలో 1157, మెదక్లో 1149, జగిత్యాలలో 1063, మంచిర్యాల 1025, యాదాద్రి భువనగిరి 1010, జయశంకర్ భూపాలపల్లి 918, నిర్మల్లో 876, వరంగల్లో 842 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్లో 825, పెద్దపల్లిలో 800, జనగాం 760, నారాయణపేట 741, వికారాబాద్ 738, సూర్యాపేట 719, మూలుగు 696, జోగులాంబ గద్వాల్ 662, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 601 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అంతేకాదు వనపర్తిలో కూడా 556 పోస్టులు ఉన్నాయి. సో ఈ విధంగా జిల్లాల వారీగా 39,829 ఖాళీలు ఉన్నట్టుగా ప్రకటించడం జరిగింది. అంతేకాదు మనకి జోన్ల వారీగా ఉన్నటువంటి ఖాళీలు కూడా చెప్పడం జరిగింది. జోన్ 1లో మనం చూసుకుంటే 1630, జోన్ 2 2328, జోన్ 3 రాజన్న 2403, జోన్ 4 భద్రాద్రి 2855, జోన్ 5 2160 పోస్టులు, జోన్ 6 5297, జోన్ 7లో 2190 పోస్టులు. సో జోన్ల వారీగా మనకి 18,867 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మల్టీ జోన్లో చూసుకుంటే మల్టీ జోన్ 1లో 6,800, మల్టీ జోన్ 2లో 6,370, మల్టీ జోన్ మొత్తం చూసుకుంటే 13,170 పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా మనకి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి శాఖల వారీగా, జిల్లాల వారీగా, జోన్ల వారీగా ఖాళీలకు సంబంధించినటువంటి వివరాలు అయితే ముఖ్యమంత్రి గారు తెలపడం జరిగింది. వీటన్నింటికీ కూడా నేటి నుంచి ఉద్యోగ ప్రకటనలు అంటే నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయబోతున్నట్టుగా మనకి ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది. ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి అన్ని ఉద్యోగాలు కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలే, కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు కూడా మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ని విడుదల చేసి అత్యంత పారదర్శకంగా ఈ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయబోతున్నట్లుగా ముఖ్యమంత్రి గారు అయితే చెప్పడం జరిగింది. సో తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైందని చెప్పొచ్చు. చాలా భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నోటిఫికేషన్స్ అయితే 1 by 1 రిలీజ్ కాబోతున్నాయి. ఈ రోజు నుంచి నోటిఫికేషన్స్ యొక్క అప్డేట్స్ అనేవి మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. ఛానల్ని మీరు డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.